అందరికీ హాయ్ అండి. ఈరోజు నా రెసిపీ వచ్చేసి పాలకూరతో శనగల కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. నేను ఒక కప్పు శనగల్ని నైట్ అంతా నానబెట్టి తీసుకున్నానండి. అలాగే ఒక 4 కట్టల వరకు పాలకూర కూడా తీసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద సైజు టమాటో ముక్కలు. అలాగే ఇప్పుడు కుక్కర్లో శనగలు వేసి ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుందామండి. 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. స్టవ్ పై ఇంకో గిన్నె పెట్టుకొని పాలకూరని వేసి సగం ఉడికించుకుందామండి. పాలకూర కూడా సగం ఉడికాక వేరే గిన్నెలో నీళ్లు తీసుకొని చల్లనీళ్ళలో వేసుకోవాలండి. కొంచెం పాలకూర చల్లారాక మిక్సీలో వేసుకొని అలాగే 1 కప్పు పెరుగు వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయిందండి. చక్కగా ఉడికాయండి శనగలు కూడా. స్టవ్ పై కడాయి పెట్టుకొని వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. అలాగే కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసుకుందామండి. ఉల్లిపాయలు వేసి వేయించేసేసుకుందాము. సగం వేగాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుందాము. అలాగే టమాటో ముక్కలు కూడా నూనెలో మంచిగా మగ్గే వరకు వేయించాలండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుందాము. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ధనియా పొడి వేసుకుందాము. కొంచెం కలిపేసి పాలకూర పేస్ట్ని వేసుకొని కలుపుకుందామండి. అలాగే శనగలు కూడా వేసుకుందామండి. కొద్దిగా కసూరి మేతి కూడా వేసి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి. మళ్ళీ మూత తీసి చూద్దామండి. కర్రీ దగ్గరకు వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి పాలకూర శనగల కర్రీ. రైస్, చపాతీ ఎందులోనైనా తినొచ్చండి.